రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఒకవైపు వ్యవసాయ రంగంలో గత సంవత్సరంలో ఏదైతే పంటలు పండినాయో ఏ పంట కూడా పూర్తి స్థాయిలో ఈరోజు వాళ్ళు అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సీజన్ అయిపోయి మళ్ళీ ఈ సంవత్సరం పంట వేసుకునే టైం వచ్చేసి వర్షాలు విస్తారంగా పడి రైతులందరూ కూడా మళ్ళీ పొలాల వైపు మళ్ళీ టైంలో ఈరోజు యూరియా కొరత. ఈరోజు పరిస్థితి చూస్తే గత సంవత్సరంలో పండిన పంటలకి గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేని పరిస్థితుల్లో రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం పంటలకు వచ్చేటప్పటికి కనీసం వాళ్ళకి విత్తనాలు ఎరువులు సప్లై చేయలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మనం ఒకసారి గతంలో పరిశీలిస్తే 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి ఎప్పుడైతే వర్షాలు పడి పంట మొదలయ్యిద్దో అక్కడి నుంచి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి ఎన్ని ఎరువులు కావాలి, ఆ గ్రామంలో ఎన్ని పంటలు వేస్తారు, ఎన్ని ఎరువులు కావాలి, వాటికి విత్తనాలు ఎన్ని కావాలి, ఏ పంటకి పురుగు మందులు ఎన్ని కావాలి, అవన్నీ కూడా వాళ్ళకి రైతు భరోసా కేంద్రాల్లో ఎన్నింటిని తీసుకొని వాటిని తెచ్చి అక్కడ స్టాక్ పెట్టి వాళ్ళకి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ఆ గ్రామంలోనే సప్లై చేసే పరిస్థితి మనం చూసాం. మళ్ళీ పంట పండి చేతికి వచ్చే టైం కల్లా ఎంత ఈల్డింగ్ వస్తూ ఉంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఈ పంటకి ఎక్కడ డిమాండ్ ఉందని చెప్పని దేశవ్యాప్తంగా కాదు వేరే దేశాల్లో కూడా మొత్తం టెక్నికల్ డేటా తెప్పించుకొని ఆ పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మన ప్రభుత్వం గతంలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా విపత్తులు వచ్చి పోతే ఇన్సూరెన్స్ కావచ్చు, అన్ని రకాలుగా వ్యవసాయదారుల్ని వ్యవసాయ రంగాన్ని చేదోడు వాదోడుగా అండగా నిలబడి ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు అసలు వ్యవసాయ శాఖ ఉందా లేదా ఈ రాష్ట్రంలో అనే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. రెండో విషయం, రైతులు ఏదైతే ఎరువులు అందుబాటులో లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఎరువులు ఇబ్బంది ఉందని చెప్పి రోడ్లెక్కి చెప్పులు లైన్లో పెట్టుకొని రకరకాలుగా వాళ్ళు వేదనకు గురవుతూ ఉంటే దాన్ని గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటపట్టి రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాతే కూడా మీరు చలనం కలగలేదంటే ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే రైతుల ఆందోళనలు ఇవన్నీ గమనించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులందరూ కలిసి డివిజన్ కేంద్రాల్లో నియోజకవర్గాల్లో మండలాల్లో కంప్లీట్ చేసుకొని ఆర్డీఓ కార్యాలయాల్లో డివిజన్ కేంద్రాల్లో పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక రైతుల తరపున ఆందోళన కార్యక్రమం చేపట్టిన తర్వాత మీరు దాన్ని డీవియేట్ చేయడానికి ఈరోజు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్పి రేపు ధర్నా ఉంటే మీరు ఎల్లుండి ఆ కార్యక్రమం అనంతపూర్లో పెట్టుకున్నారంటే ఇన్ని కష్టాల్లో రైతులు ఇబ్బందులు పడతా ఉంటే దీన్ని పక్కన పెట్టి మీరు సూపర్ సక్సెస్ అని చెప్పి మీరు ఈరోజు విజయోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారంటే మీరు అసలు ఏ మొహం పెట్టుకొని రైతులకు సమాధానం చెప్పాలనుకొని ఆ సభలు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుంది. మీరు కేవలం ఈ రైతాంగం ఇబ్బందులు, ఈ రైతాంగం యొక్క కష్టాలని దారి మళ్లించడానికి జనాన్ని మీ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రైతుల సమస్యలను బయటికి రానియకుండా దీన్ని డీవియేట్ చేయడం కోసమే, పక్కదారి పట్టించడం కోసమే సభ పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది అసలు సూపర్ 6 విషయానికి వస్తే మీరు సూపర్ 6 విషయంలో పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ ఎక్కడ జరుపుతారా? అసలు ఏ స్కీము 6లో పెన్షన్లు కోత పెట్టారు, వికలాంగుల పెన్షన్లు 1,00,000 పెన్షన్లు తీసేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఈరోజు చూసి బాధపడ్డ పరిస్థితి వికలాంగుల పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అది ఫెయిల్యూర్ పెన్షన్ల విషయం. రెండోది, రైతులకి ఏదైతే మీరు సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పారో గత సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు మీరు రైతులకి. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కొంతమందికి 5,000 కొంతమందికి 7,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం రేకండ్ ఇయర్ కూడా. అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న మీరు సిలిండర్లు సంవత్సరానికి 3 అంటే గత సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చి అది నామం పెట్టిన పరిస్థితి. ఈ సంవత్సరం ఇంతవరకు 1 సిలిండర్ కూడా మొదలు పెట్టాలి మీరు ఈరోజు కూడా. ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అయ్యి కూడా ఎన్ని రోజులు అయిందో మీకు తెలుసు. అవన్నీ పక్కన పెడితే అమ్మఒడి ఇస్తామని చెప్పి అందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో 30,000 మందికి పిల్లలకి అమ్మఒడి కూడా మీరు నామం పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిరుద్యోగ భృతి అయితే మీరు 14-19 మధ్యకాలంలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితి ఆ రోజు ప్రభుత్వంలో. ఒక్క మనిషికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మీరు ఆ రోజు. ఈ రోజు ఏంద్రా పరిస్థితి అంటే అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో కూడా మీ దగ్గర డేటా లేని పరిస్థితి మీ దగ్గర ఉంది. మీరు ఆ పథకాన్ని పక్కన పడేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు కూడా ఏదైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరు ఏదైతే 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అసలు దాన్ని ఊసే లేదు. అదే కాకుండా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. ఈరోజు వాళ్ళు పడే పాటలు చూస్తూ ఉంటే
ఏ బస్ ఎక్కాలో ఏ బస్ దిగాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. ఈ రకంగా సూపర్ 6 హామీలు ఇచ్చి మీరు 1,25,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి 2,06,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. కానీ ఈరోజు ఏ పథకాన్ని అమలు చేయకుండా అందరినీ మహిళల్ని, రైతుల్ని, పిల్లల్ని అందరినీ మోసం చేసి మళ్ళీ ఈరోజు మీరు సూపర్ సక్సెస్ మీట్ అని చెప్పి సక్సెస్ సభ అని చెప్పి పెడుతున్నారంటే ఇంతకంటే దారుణం, దుర్మార్గం ఎక్కడా లేదు. మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి విజయోత్సవ సభ పెడితే ఎలా ఉంటుందో ఈరోజు అదే విధంగా ఉంది తప్ప మీరు రేపు పెట్టబోయే సభ రాష్ట్రంలో నీ కంటికి ఏది కనిపించట్లా, రైతుల బాధలు కనిపించట్లా, మహిళల ఆక్రమణలు కనిపించట్లా, విద్యార్థుల రోదనలు కనిపించట్లా, నిరుద్యోగుల ఆక్రమణ కనిపించి ఏది కనిపించకుండా ఏమో చేసినట్టు మీ మీడియాను పెట్టుకొని మభ్యపెట్టి ఈరోజు విజయోత్సవ సభ సక్సెస్ సభ అని పెడతా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి నేను బహిరంగ సవాళ్ళకి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ వేదిక మీద అయినా, ఏ మీడియా ఛానల్లో అయినా సరే, ఏ ప్రెస్ క్లబ్లో రమ్మన్నా మేము వస్తాం. గతంలో ఇప్పుడే చెప్పాను, నేను గత 5 సంవత్సరాల్లో రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నాం అనేది మీకు సవివరంగా చెప్పా. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, ఈ ఊర్లో ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత పంట పండుతుంది, దానికి ఎన్ని ఎరువులు కావాలనే డేటా తీసుకొని సప్లై చేసిన పరిస్థితి. ఒక్కరోజు కూడా ఎక్కడ చెప్పులు కానీ, టవళ్ళు కానీ, క్యూ లైన్లు కూడా కనపడలేదు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో. మా విత్తనాలతో పాటు విత్తనాలు కూడా అదే పరిస్థితి. ఏ పంటలు పండుతాయి ఆ ఊర్లో, వాళ్ళకి ఎటువంటి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని చెప్పని టెస్టింగ్ ల్యాబ్లు కూడా రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి సప్లై చేసాం మేము. అదేవిధంగా మళ్ళీ ఎరువులు, విత్తనాలే కాకుండా పురుగు మందులు కూడా అని టెస్టింగ్ ల్యాబ్లు టెస్ట్ చేసి ఎక్కడ అవినీతికి కానీ, మోసానికి కానీ తావు లేకుండా పంటలు నష్టం కలగకుండా చూసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా గిట్టుబాటు ధరలు కూడా ఎక్కడైనా సరే ఈరోజు మీరు గమనించండి, ఆక్వాకల్చర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వ్యవసాయం, మిర్చి, పొగాకు ఈ రోజుకి కూడా కొన్ని వేల టన్నులు మూలిగిపోతా ఉంది రైతుల దగ్గర. మళ్ళీ ఇప్పుడు నారుమళ్ళు వేస్తూ ఉంటే నిన్న పోయి నారుమళ్ళలో చెకింగ్లకు పోయారు, మళ్ళీ ఎంత నారుమళ్ళు పెడతా ఉన్నారు ఎంత అనే పరిస్థితి. ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోగా అసలు రైతు అనే విషయాన్ని మీరు విస్మరించి, వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం మీది అసలు రైతు గురించి మాట్లాడే అర్హత, హక్కు ఈ కూటమి ప్రభుత్వం లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ వేదిక మీదైనా మేము సిద్ధం, ప్రెస్ క్లబ్ అయినా సరే, ఎనీ మీడియా, మేము వస్తాం డిబేట్కి. మీ డేటాతో మీరు రండి, మేమేం చేసామో మీరేం చేశారో మాట్లాడదాం. ఇన్సూరెన్స్ లేదు, అసలు మేము ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చాం రైతులకి, వాళ్ళకి రైతు భరోసా మేము ఇచ్చింది. ఈరోజు మీరు అసలు దిక్కు దివాణం లేదు. లాస్ట్ ఇయర్ ₹1 లేదు. ఈ సంవత్సరం 5,000 మీరు ఇచ్చిన చేతులతో 7,000 కొంతమందికి, 5,000 కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి చూస్తే 14-19లో కూడా మిమ్మల్ని చూశారు. పూర్తిగా రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసింది ఘనత మీకే ఉంది. రైతులు మీకు అప్పుడు గుణపాఠం చెప్పారు. ఈరోజు మళ్ళీ నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. తగిన మూల్యం తప్పనిసరి చెల్లించుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ కష్టాలు, నష్టాలు తెలుసు కాబట్టి తప్పనిసరిగా ఏ వేదిక మీద అయినా, ఏ డిబేట్కైనా మేము సిద్ధంగా ఉన్నాం.